హాయ్ అండి, వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈ రోజు మనం పచ్చి రొయ్యలను ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను 1 కేజీ తీసుకోండి. దానిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి. మీరు కావాలనుకుంటే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తిరిగి యాడ్ చేసుకోవచ్చు. ఇక రొయ్యలను బాగా క్లీన్ చేసుకుంటే గానీ రొయ్యల్లో ఉన్న నీచు వాసన పోదు. ఇక ఈ రొయ్యలను ఎలా క్లీన్ చేయాలి, రొయ్యల పైన ఉండే నల్లటి పేగుని ఎలా తీయాలి అనేది మా ఛానల్లోనే ఒక వీడియో చేశాము, చూసేయండి. మరి ఇక రొయ్యల గిన్నెను పొయ్యి మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. మరొక్కసారి రొయ్యల్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు రొయ్యల నుండి వాటర్ సెపరేట్ అయిపోయింది చూడండి. ఇదంతా రొయ్యల నుండి వచ్చిన వాటర్. ఎంత వాటర్ ఉందో చూడండి. ఇక రొయ్యలను మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇక గిన్నె మీద మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇలా రొయ్యలు చక్కగా ఉడకడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక 10 మినిట్స్ అయ్యాక మూత తీసేస్తే నీరు అంతా పైకి వచ్చి రొయ్యలు ఎంత చక్కగా ఉడుకుతున్నాయో చూడండి. ఇక రొయ్యల్లో ఉన్న నీరంతా ఇంకిపోయి రొయ్యలు దగ్గరగా అయి చూడడానికి ఫ్రై లాగా అయిపోయాయి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని రొయ్యలను చల్లారనివ్వండి. ఇలా తయారు చేసుకున్న రొయ్యలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దాదాపు నెల పాటు పాడవకుండా ఉంటాయి. వేరే ఊళ్ళో ఉన్న మన పిల్లలకు కూడా పంపుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేసుకోవాలంటే కొంచెం తీసుకుని వాడుకోవచ్చు. ఇక రొయ్యలు చల్లారిన తర్వాత తేమలేని బాక్స్ లోకి షిఫ్ట్ చేసుకోండి. దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా రోజులు ఉపయోగించుకోవచ్చు. మా భాషలో చెప్పాలంటే ఆగిలి వేయడం అంటారు. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చక్కగా కొన్ని తీసుకుని ఫ్రై, కర్రీ, బిర్యానీ చేసుకోవచ్చు. ఏ కర్రీస్ లోనైనా కొన్ని వేసుకుంటే పిల్లలు ఎటువంటి కర్రీ అయినా మాట్లాడకుండా తినేస్తారు. ఇలా చేసుకునే ముందు మనం రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. ఈ రొయ్యలను వేరే కంట్రీస్ కూడా పంపవచ్చు. ఓకే గైస్, మీరు రొయ్యలను ఒకసారి ఇలా స్టోర్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.